అవును, ప్రభంజనం, ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు. అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. ఒక చేతితో డిగ్రీ పట్టా, మరో చేతితో ఉద్యోగ నియామక పత్రం ఒక్క ఆదిత్య డిగ్రీ విద్యార్థులకే సాధ్యం. ప్రత్యేకమైన కోడింగ్ క్లాసులు మరియు పియర్సన్ మిప్రో ద్వారా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నందు ప్రత్యేక శిక్షణ. అమరావతిలో నిర్వహించిన క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్ పోటీలు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఎన్ఐటీస్ మరియు ఐఐటీస్ విశ్వవిద్యాలయాలు మరియు డిగ్రీ కళాశాలల నుండి 100 టీములు, 600కు పైగా విద్యార్థులు పాల్గొనగా పోటీలు ఆదిత్య డిగ్రీ విద్యార్థులు 2వ స్థానం కైవసం చేసుకున్నారు. ఆదిత్య డిగ్రీ అండ్ పీజీ కాలేజెస్ autonomous and MAC accredited with A++ grade, కాకినాడ. వెల్కమ్ టు సిఎన్యు న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మున్సిపల్ కార్మికులను రెగ్యులర్ చేయాలి డిమాండ్ చేసిన ఏఐటియుసి. పెంపుడు జంతువులకు రేబీస్ టీకాలు తప్పనిసరి సూచించిన డాక్టర్ వడ్డీ శ్రీధర్. దేశాన్ని పరమ వైభవ స్థితికి చేర్చడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం. అఖిల భారత కార్యవర్గ సభ్యుడు వారణాసి రామ మాధవ్. రోడ్లపై నిర్మాణ సామగ్రి వేస్తే జరిమానాలు హెచ్చరించిన కాకినాడ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ. రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ నూతన కార్యవర్గం సోమవారం బాధ్యతలు స్వీకరించింది. క్లబ్ అధ్యక్షుడిగా విద్యావేత్త డాక్టర్ మేడపాటి కృష్ణారెడ్డి, కార్యదర్శిగా వడ్డాది ఆదిత్య, కోశాధికారిగా నల్లమిల్లి మాచారెడ్డి పదవి బాధ్యతలు చేపట్టారు. మాజీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్విఎస్ రావు ఇన్స్టాలేషన్ అధికారిగా హాజరై నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా రోటరీ బ్లడ్ బ్యాంక్, వృద్ధాశ్రమం, క్యాన్సర్ స్క్రీనింగ్, హ్యాపీ స్కూల్స్, సేఫ్ డ్రింకింగ్ వాటర్ తదితర సేవా ప్రాజెక్టుల కమిటీ చైర్మన్లు, సభ్యులు కూడా బాధ్యతలు స్వీకరించారు. గత ఏడాది చేపట్టిన సేవా కార్యక్రమాలను డాక్టర్ సానా ప్రవీణ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ముఖ్య అతిథి డాక్టర్ ఎస్విఎస్ రావు మాట్లాడుతూ నూతన కార్యవర్గం విద్య, వైద్యం, సామాజిక సేవా రంగాల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి క్లబ్ ప్రతిష్టను మరింత పెంచుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. నూతన అధ్యక్షుడు డాక్టర్ మేడపాటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ బ్లడ్ బ్యాంక్, వృద్ధాశ్రమం, హ్యాపీ స్కూల్స్ వంటి శాశ్వత సేవా ప్రాజెక్టులతో పాటు మరో శాశ్వత ప్రాజెక్టును ప్రారంభించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. సభ్యుల సహకారంతో సమాజ అవసరాలకు అనుగుణంగా వినూత్న సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు, పలువురు వైద్యులు, ప్రముఖులు, సామాజిక సేవకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ 3 ప్రోగ్రాంలో కాకుండా మన పాస్ట్ ప్రెసిడెంట్ గారు గోపీనాథ్ గారు, సెక్రటరీ గారు ప్రవీణ్ గారు, సానా ప్రవీణ్ గారు ఆధ్వర్యంలో ఈ వేస్ట్ ప్రోగ్రాం పెట్టాం. ఆ కార్యక్రమాన్ని, ఈ 4 కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తూ ఏదైనా పర్మనెంట్ ప్రాజెక్ట్ అంటే ఒక బ్లడ్ బ్యాంక్ లాగా, ఓల్డేజ్ లాగా ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ ఏదైనా చేయాలని మన మిత్రుడు ధర్మారెడ్డి, శ్యామ్ ఈశ్వర్ శ్యాము, మా ముగ్గురితో కలిసి యాంబిషన్ ఉంది. ఆ యాంబిషన్ మాసరిగా గమనించి మన ఇందులో రండి, ఇక్కడైతే అంటే ఇక్కడ ఏదైనా చేయాలనుకుంటే మీ ముగ్గురే చేయాలి. ఇలా ఏదన్నా మనం ఒక ఆర్గనైజేషన్లో ఉంటే మీకు ఎక్కువ మంది కోఆపరేషన్ చేస్తారు, మీకు ఎక్కువ మంది నుంచి తోడ్పాటు వస్తుంది. మీ ముగ్గురు కలిసి చేసిన మా అందరి తోడ్పాటు మీకు ఉండదని మమ్మల్ని ఇందులో తీసుకొచ్చారు మాసరి గారు. విధాన్ని సహకరించిన మిగిలిన బాగుంటుంది కాబట్టి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదో పర్మనెంట్ ప్రాజెక్ట్ చేయాలని మా తప్పకి మీరు అందరూ సమిష్టిగా స్థాయిగా
తోడ్పాటుగా ఉంటారని ఆశిస్తూ రోటరీ ఫౌండేషన్ అనేది చారిటీ. రోటరీ ఇంటర్నేషనల్ యొక్క చారిటీ ఆర్గనైజేషన్ రోటరీ ఫౌండేషన్ అంటారు. ఈ రోటరీ ఫౌండేషన్ ఇంతవరకు ప్రపంచంలో చేసిన అత్యద్భుత కార్యక్రమం ఏంటంటే పోలియో నిర్మూలన. 99.9% అంటే ప్రపంచం అన్ని దేశాల్లో కూడా పోలియో నిర్మూలించబడింది. ఒక్క పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ తప్పింది. దీనికి ఇనిషియేషన్ మన రోటరీ ఫౌండేషన్ ద్వారానే జరిగింది. అలాగే ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ ఏదైతే ఉందో దానికి బీజం కూడా రోటరీ ఫౌండేషన్ వీడియో జరిగింది. ఆ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేసింది కూడా రోటరీ ఫౌండేషన్. అలాగే యునెస్కో మన వరల్డ్ ఆర్గనైజేషన్ చిల్డ్రన్ దాన్ని కూడా రోటరీ ఇనిషియేట్ చేసింది. ఇది కాకుండా మనకి 7 ఏరియాస్ ఆఫ్ ఫోకస్ ఉన్నాయండి. పీస్, డిసీజ్ ప్రివెన్షన్ ఇంకా రాసి ఉన్నాయి 7 ఏరియాస్ ఆఫ్ ఫోకస్. అన్నింటిలో కూడా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేను రోటరీ కేటగారిస్ చాలా మంచి డయాలసిస్ సెంటర్స్ చూసాం, హాస్పిటల్స్ చూసాం, బ్లడ్ బ్యాంక్ చూసాం, స్కిన్ బ్యాంక్స్ చూసాం. ఎన్నో యాక్టివిటీస్ రోటరీ ఫౌండేషన్ ద్వారా జరుగుతున్నాయి. రెండోది చాలా మంది అనుకుంటారు రోటరీ ఫౌండేషన్కి మనం ఎవరైనా డబ్బులు ఇస్తే అవి ఫారెన్ వెళ్ళిపోతాయి. తప్పండి. రోటరీ ఫౌండేషన్ యొక్క డబ్బులు ఎక్కడికి వెళ్ళవు. మనకి ఢిల్లీలో సౌత్ ఈస్ట్ ఆఫీస్ ఉంది, అక్కడే ఉంటాయి, మన దేశం దాటదు. అవే మనకి గ్లోబల్ గ్రాంట్స్ ద్వారా లేకపోతే డిస్ట్రిక్ట్ గ్రాంట్స్ ద్వారా మన ఇండియాలోనే ఖర్చు పెడతారు. సో మనం ఇచ్చిన ప్రతి పైసా కూడా 4 రెట్లు అయ్యి మళ్ళా మన సర్వీస్ యాక్టివిటీకి ఇక్కడికి వస్తుంది. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను వెంటనే రెగ్యులర్ చేసి 36,000 వేతనం అమలు చేయాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించనున్న చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కాకినాడలో నిర్వహించిన మాస్టర్ సమావేశంలో ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు తాటిపాక మధు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు న్యాయం చేయకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు కార్మిక ద్రోహిగా మిగిలిపోతారని విమర్శించారు. కార్మికుల వేతనాల పెంపు, రెగ్యులరైజేషన్తో పాటు కాకినాడ కార్పొరేషన్లో అదనపు పారిశుద్ధ్య సిబ్బంది నియామకం, పనిముట్లు, రక్షణ దుస్తుల కల్పన, బకాయి వేతనాల చెల్లింపును డిమాండ్ చేశారు. ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పారిశుద్ధ్య సిబ్బందిని నియమించాలని, ఖాళీగా ఉన్న శానిటరీ ఇన్స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయాలని, పుష్ కార్డులు, వాహనాల మరమ్మత్తు చేపట్టి పారిశుద్ధ్య వ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు. మంగళవారం 7వ తేదీ నాడు చలో విజయవాడకు పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా కాకినాడ జిల్లా నుండి కూడా పెద్ద ఎత్తున మున్సిపల్ కార్మికులు విజయవాడకు బయలుదేరుతున్నారు. ఒకటే అడుగుతుంది చంద్రబాబు గారికి, అయ్యా నువ్వు అమరావతి కట్టాలంటే డబ్బులు కావాలి, అన్నిటికి డబ్బులు కావాలంటున్నావు. కానీ మున్సిపల్ కార్మికులుగా తెల్లారితో లెగిసి నీ అమరావతి దగ్గర నుంచి రాష్ట్రంలో ఏ రోడ్డు శుభ్రం చేయాలన్నా మేమే శుభ్రం చేయాలి, డ్రైనేజీలు చెత్త తీయాలన్నా మేమే శుభ్రం చేయాలి. ఈ రాష్ట్రం అందంగా కనపడాలి, వైద్యం కనపడాలి, అందంగా ఉండాలి, దాంతోపాటుగా శుభ్రంగా ఉండాలంటే మేము ఉండాలి. కానీ మా బతుకులు మాత్రం చిన్న భిన్నంగా ఉన్నాయి, చాలా దారుణంగా ఉన్నాయి. ఓ పక్క కూరగాయల ధరలు అన్ని ధరలు పెరుగుతున్నా మా బతుకు జీతాలు మాత్రం పెరగలేదు. అందుకని 36,000 రూపాయలు జీతాలు ఇవ్వండి, మా మున్సిపల్ కార్మికులు రెగ్యులర్ చేయండి అని రేపు విజయవాడ వస్తున్నాం. కావున ఖచ్చితంగా మీరు రేపు వచ్చి కేబినెట్ సమావేశాలు కానీ అసెంబ్లీ సమావేశాలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, ఆప్కాస్ కానీ రిక్షా కార్మికులు కానీ వీళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలి కోరుతున్నాం. అదేవిధంగా పర్మనెంట్ కార్మికులది ఈ 12వ PRC వెంటనే విడుదల చేయాలని చేసి డిమాండ్ చేస్తున్నాం. 5 ఏళ్లుగా భర్త ప్రాణాలను కాపాడుకోవటానికి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుంది. చేతిలో ఉన్న డబ్బంతా ఖర్చు చేసింది, ఇల్లు కూడా తాకట్టు పెట్టింది. అయినా ఆరోగ్యం మెరుగుపడలేదు. చివరకు ఆక్సిజన్ ఉంటేనే ప్రాణం నిలుస్తుంది అని వైద్యులు చెప్పడంతో ఆమె ఆశలన్నీ ప్రభుత్వంపైనే నిలిచాయి. కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన కంకనాల ఏసమ్మ భర్త ప్రసాద్ గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాల సంబంధిత తీవ్రమైన వ్యాధులతో గత 5 ఏళ్లుగా బాధపడుతున్నారు. భర్తకు చికిత్స అందించేందుకు ఏసమ్మ చేసిన ప్రయత్నాలు అన్ని ఆర్థిక భారంగా మారాయి. లక్షల రూపాయలు ఖర్చు చేయడమే కాకుండా సొంత ఇంటినే తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతి శ్వాసకు ఆక్సిజన్ పై ఆధారపడాల్సిన పరిస్థితి రావడంతో ఇంకెక్కడికి
వెళ్లాలో తెలియని నిస్సహాయ స్థితిలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమానికి భర్తను వెంట తీసుకువచ్చింది. భర్త ఆరోగ్య పరిస్థితిని వివరించి వికలాంగుల పెన్షన్ మంజూరు చేయాలని అధికారులను వేడుకుంది. అయితే గుండె సంబంధిత వ్యాధుల ఆధారంగా పెన్షన్ మంజూరు చేసే అవకాశం లేదని అధికారులు వివరించారు. ఆ సమాధానం విన్న ఏసమ్మ కన్నీటి పర్యంతమైంది. అయితే ఆమె కుటుంబం ఎదుర్కొంటున్న దుస్థితిని, ప్రసాద్ పరిస్థితిని ప్రత్యక్షంగా చూసిన అధికారులు మానవీయంగా స్పందించారు. ఆయనకు అవసరమైన ఆక్సిజన్ కాన్సంట్రేటర్, ఆక్సిజన్ అందించే యంత్రంను ఉచితంగా అందించేలా వెంటనే చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఆక్సిజన్ కోసం పోరాడుతున్న ప్రసాద్ ను చూసిన పలువురు అక్కడికక్కడే చెలించిపోయారు. అధికారుల సకాల స్పందన ఆ కుటుంబానికి కొంత ఊరటనిచ్చిన దీర్ఘకాలిక అనారోగ్యంతో జీవనం పోరాటం సాగిస్తున్న ఆ దంపతుల గాథ ప్రతి ఒక్కరిని కలిచివేసింది. ప్రాణాలను నిలబెట్టేదే ఒక్కోసారి మందులు మాత్రమే కాదు, సమయానికి అందే మానవీయ స్పందన కూడా అని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. ఆయనకు 5 సంవత్సరాల నుంచి గుండె నీరసం అండి. గుండు, ఊపిరితిత్తులు, లివరు, కిడ్నీ కూడా పాడైందని డాక్టర్లు చెప్పారు సార్. నేను చాలా హాస్పిటల్ తిరిగానండి. మెడికవరు పెద్ద పెద్ద హాస్పిటల్లే తిప్పానండి. నాకు ఉన్నదంతా కడిగేసుకున్నాను సార్. ఇల్లు కూడా తాకట్టు పెట్టేసుకున్నానండి. ఆయనకి తగ్గినట్లేదండి. ఒకసారి సీరియస్ అయిపోయిందండి. సీరియస్ అయిపోతే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయామండి. అక్కడ 4 రోజులు పెట్టారండి హాస్పిటల్లో. 4 రోజులు హాస్పిటల్లో పెట్టి ఆయన ఆక్సిజన్ ఉంటే బతుకుతాడు, లేకపోతే నువ్వు ఎంతకాలం ఉన్నా అలాగే ఉండాలి, కానీ ఆక్సిజన్ మీదే ఉండాలి, ఆక్సిజన్ లేకపోతే ఆయన బతకడం కష్టమమ్మా, ఇంక నీ భర్తను ఎంతకాలం పోషించుకోవాలన్నా ఆక్సిజన్ మీదే పోషించుకోవాలని చెప్పారండి. మరి ఆక్సిజన్ అంటే ఏం చేయండి మేడం, నేను ఎక్కడ తేనండి అంటే ఆక్సిజన్ నెంబర్ కూడా వాళ్ళే ఇచ్చారు సార్. పొలం దిక్కున ఆక్సిజన్ ఇస్తారు, అక్కడ తీసుకొని నెలకు 3,500 ఆక్సిజన్ కడుతున్నానండి. మందులు కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ మందులు లేవమ్మా అని నెలకు 4,500 వాళ్ళే తెప్పిస్తున్నారండి. మందులు కూడా డాక్టర్లే మందులు తెప్పిస్తున్నారండి. నాకేమో 2 బిడ్డలండి. ఒక కుర్రోడు భార్య చచ్చిపోయిందండి. ఆ కుర్రోడే నన్ను పోషిస్తున్నాడు సార్. నెలకు 600, రోజుకి 600, 500 తెస్తుంటే ఈ మందులకి మా బ్రతుకులకి సరిపోవట్లేదు సార్. ఇవన్నీ మాకు సాయం చేస్తారేమో, ఎవరన్నా సాయం చేస్తారేమో, అమ్మగారు ఏమన్నా పెన్షన్ రాస్తారేమో, కలెక్టర్ అమ్మగారని ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వస్తే గుండె జబ్బుకి పెన్షన్ లేవమ్మా, పెన్షన్ రాయమని చెప్పి మిషన్ ఇస్తారు ఫ్రీగాను, మిషన్ పట్టుకుని వెళ్ళు అని చెప్పారండి. ఈ 5 సంవత్సరాల నుంచి నేను అలా పడుతున్నాను సార్. మాకు ఏ ఆర్థిక స్థామత మాకు సరిపోలేదండి. మేమిద్దరమే సార్, మాకు ఎవరూ లేరు. 2 పిల్లలు, మాకు ఎవరూ లేరండి. మేము బ్రతకడం కష్టమైపోతుందండి. నేను కూడా సార్, నాకు కిడ్నీ ప్రాబ్లం సార్. నేను బయటకు వెళ్ళి కష్టపడుకోలేనండి. ఆ కొడుకు తెచ్చిన దాని మీద అలా బతుకుతున్నాను సార్. ఎవరన్నా మాకు సాయం చేస్తారని అడుగుతున్నాను సార్. ఈయన మా నాన్నగారండి, కే ప్రసాద్ గారు. అయితే ఈయనకి 5 సంవత్సరాల నుంచి హార్ట్ కంప్లైంట్, లివర్ కంప్లైంట్ ఉందని చెప్పారు. జీజీహెచ్లో చూపించుకుంటున్నాం. బయట చాలా డబ్బు వేసాం కానీ ఎక్కడ బాగవుతుందని చెప్పేశారు. జీజీహెచ్లో చూపించుకుంటున్నాము. అయితే అక్కడ కూడా పని అవదు అని చెప్పారు. ఆక్సిజన్ మిషన్ బయటకు రాస్తాము, తెచ్చుకోండి అద్దెకి అంటే మేము నెలకి 3,500 చొప్పున దానికి కట్టి తెచ్చుకుంటామండి. అవి కాకుండా 4,500 బయటకు మందులు రాశారు. ఆ మందులు కూడా మేము బయట కొనుక్కుంటామండి. జీజీహెచ్లో మందులు అవి కూడా వాడతాము. మాకు ఇటు వచ్చి నెలకి 10,000 పైన అయిపోతాయండి ఆయన ఖర్చులకైతే మాత్రం. ఎందుకంటే వాళ్ళకి ఆర్థికంగా ఏమీ లేదు వెనకతల. ఆయనకైతే మా అమ్మ కూడా పేషెంట్ అండి. మా అమ్మ కూడా ఇంటి దగ్గరే ఉంటుంది. మా అమ్మ కిడ్నీ కంప్లైంట్. మా అన్నయ్య ఉన్నాడండి. మా అన్నయ్య వాళ్ళ ఆవిడ చనిపోయిందండి. మా అన్నయ్య చూసుకుంటాడండి వీళ్ళని. అయితే వీళ్ళకైతే ఏమీ లేదండి వెనకతల. ఎవరైనా సాయం చేస్తారని చెప్పి ఇక్కడికి వచ్చామండి మేము. కలెక్టర్ గారికి ఇస్తే ఆయన మిషన్ ఒకటి ఇవ్వగలము, మిగతా మేము పెన్షన్ రాయలేమని చెప్పేశారండి. హార్ట్కి సంబంధించి మిషన్ అయితే ఇస్తామని చెప్పారండి. పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా రేబీస్ నిరోధక టీకాలు వేయించడం ద్వారా ప్రాణాంతక వ్యాధిని నివారించవచ్చని కాకినాడ వెటర్నరీ పోలిక్లినిక్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ వడ్డీ శ్రీధర్ తెలిపారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ వెటర్నరీ పోలిక్లినిక్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సుమారు 100 పెంపుడు జంతువులకు ఉచితంగా రేబీస్ టీకాలు వేశామని చెప్పారు. కుక్కలు, పిల్లులు, గబ్బిలాల కాటు ద్వారా రేబీస్ వ్యాధి సంక్రమిస్తుందని, కాటు పడిన వెంటనే గాయానికి కట్టు కట్టకుండా సబ్బు, నీటితో బాగా శుభ్రపరిచి వైద్యుడిని సంప్రదించి యాంటీ రేబీస్ టీటీ ఇంజెక్షన్లు వేయించుకోవాలని సూచించారు. జంతువుల ద్వారా అనేక జునోటిక్ వ్యాధులు
వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పశు వైద్యులు పాల్గొన్నారు. డాక్టర్ వడ్డీ శ్రీధర్, డిప్యూటీ డైరెక్టర్, విపిసి కాకినాడలో పనిచేస్తున్నాను. ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా జూనోస్ డే జరుపుకుంటున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రేబిస్ వ్యాధికి సంబంధించి ప్రివెంటివ్గా మనం టీకాల కార్యక్రమం చేపడుతున్నాం. ఇది ప్రతిరోజు మన హాస్పిటల్లో చేపట్టే కార్యక్రమమే. కానీ ఈ రోజున మనం ప్రత్యేకంగా చేపట్టడానికి కారణం ఏంటంటే లూయిస్ ప్యాచర్ అనే శాస్త్రవేత్త యాంటీ రేబిస్ అనే వ్యాక్సిన్ కనుక్కొని ఈ రోజునే ప్రయోగాత్మకంగా మనుషుల మీద ప్రయోగించాడు ఈ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందని. దానికి గుర్తింపుగా ఈరోజు మనం జూలై 6వ తారీఖున ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఈ రేబిస్ అనేది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. టీకాతో పోయేదాన్ని మనం ఏదైనా కుక్క కరిచిన తర్వాత మనం ఎన్ని మందులు వాడినా సరే మనం అందరం ఏమనుకుంటాం అంటే క్యాన్సర్ అనేది చాలా ప్రమాదకరమైన వ్యాధి అనుకుంటాం. అన్నిట్లో రేబిస్ అనేది ప్రమాదకరమైంది. మ్యాక్సిమం 28 డేసే బతుకుతాడు మనిషి, కానీ దానికి సంబంధించిన ప్రివెంటివ్ మెజర్స్ కానీ తీసుకోకపోతే. అందువలన ఏదైనా డాగ్ బైట్ జరిగిందంటే ఇమ్మీడియట్గా మనం చేయాల్సిన పని ఏంటంటే ఆ కుక్క టీకా వేసాము లేకపోతే పర్వాలేదు ఇవన్నీ కూడా మనం మర్చిపోయి ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి 3 టీకాలు వేయించుకోవాలి. కరిచిన రోజు, 3వ రోజు, 7వ రోజు ర్యాబిప్యూర్ వేయించుకున్నామంటే మనం సేఫ్టీలో ఉంటాం. అదే రకంగా కరిచిన వెంటనే మనం హాస్పిటల్కి వెళ్ళే కన్నా ముందుగా ట్యాప్ వాటర్ కింద ఏదో ఒక డెటాల్ సోప్తో శుభ్రంగా ఆ గాయం దగ్గర ఎక్కడ గాయపడిందో అది శుభ్రంగా కడిగేసుకుని కొంచెం దానికి టించర్ ఏడిని అన్నీ అప్లై చేసి అప్పుడు మనం వ్యాక్సిన్కి వెళ్ళాలి తప్ప ఇమీడియట్గా మనం అది వాష్ చేయకపోతే ఆ వైరస్ అనేది ఇమీడియట్గా బ్రెయిన్కి అటాక్ అవుతుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ జూనోటిక్ డిసీజెస్ అంటే మనుషుల నుంచి జంతువులకి, జంతువుల నుంచి మనుషులకి వ్యాపించే వ్యాధుల్ని జూనోటిక్ డిసీజెస్ అంటారు. ఓన్లీ మనం రేబీస్ ఒక్కటే అనుకుంటున్నాం. సుమారుగా 200-300 జబ్బులు ఈ జంతువుల నుంచి మనకు సంక్రమించే అవకాశం ఉంది. దాంట్లో ముఖ్యంగా 5 మనం జనరల్గా చూసుకుంటే రేబీస్ అనేది కుక్క నుంచి వ్యాపించే జబ్బు. అదే రకంగా మనం బర్డ్ ఫ్లూ అన్నాం. ఆ ఫ్లూ అనేది కోళ్ళు తింటే మనకు వ్యాపించే జబ్బు అనేది మనం ఒక్కొక్కసారి కొత్త కోళ్ళ ఫరాలనే మొత్తం వైండప్ చేసేసి ఆ జబ్బు కంట్రోల్ అయిన తర్వాత మళ్ళీ మనం చూసుకున్నాం. అది బర్డ్ ఫ్లూ, కోళ్ళ ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి. అదే రకంగా స్వైన్ ఫ్లూ పందుల నుంచి వ్యాపించే మనకు మెదడు వాపు అని మనం ఒక 10 years బ్యాక్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అనేది ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోయింది. పందుల్ని చంపడం అనేది కాదు, అది రాకుండా మనం ఏం చేయాలనేది ఆలోచించాలి తప్ప ఏ జబ్బు దేని ద్వారా వ్యాపించిందంటే మనిషే మిగలదు చివరికి. అదే రకంగా మనకి యాంథ్రాక్స్ మీరు చూస్తుంటారు, చేతి మీద, చర్మం మీద ఎక్కడైనా సరే బొబ్బల్లాగా వచ్చేసి అది సరిగ్గా ఉడికించిన మాంసం సరిగ్గా తినబోయేటప్పటికి యాంథ్రాక్స్ స్పోర్స్ మన శరీరంలో ప్రవేశించి అది ప్రమాదకారిగా ఉంటుంది. అది షీప్ అండ్ గోట్ మన గొర్రెలు మేకల నుంచి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ చర్మ సంబంధమైన వ్యాధులు గజ్జి, మన తర్వాత రింగ్ వామ్ అంటాం, ఇవన్నీ కూడా వీటి నుంచి కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మనం చేయాల్సిన పని ఏంటంటే శానిటేషన్ అనేది ఇంపార్టెంట్. పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత ఇంపార్టెంట్. ఆ యానిమల్స్తో పాటు మనం కూడా ఏదైనా ట్రీట్ చేసినా సరే గ్లౌజులు వేసుకుంటాం. ఇమీడియట్గా ఏ రకమైన అంటువ్యాధులు రాకుండా మనం చూసుకోవాల్సిన పని కూడా ఉంది. అందువలన జంతువుల్ని వీలైనంత వరకు బయట కట్టేసి ఉండాలి తప్ప అది బాగా దాని మీద ప్రేమ పెరిగిపోయి మన పక్కన మంచం మీద ఉండి అనే రకమైన మిన్నళ్ళు, గోవర్ధులు, పిరుదులు అని 4 రకాలు అవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా మనకు కూడా బట్టి మన జుట్టు ఊడిపోవటం, తర్వాత అనేక రకమైన అంటువ్యాధులు కారణం అవుతూ ఉంటాయి. కాకినాడ జిల్లా తుని ఏరియా ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్లో 15 సంవత్సరాలుగా అవుట్ సోర్సింగ్ అటెండెంట్ హెల్పర్గా పనిచేస్తున్న ఓ ఉద్యోగి తనను అన్యాయంగా విధుల నుంచి తొలగించారని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్ను ఆశ్రయించారు. బాధితుడు సమర్పించిన వినతి పత్రంలో తెలిపిన వివరాల ప్రకారం 2024 డిసెంబర్లో కుటుంబ కారణాలతో 3 రోజులు సెలవులు తీసుకునగా వెళ్ళగా స్టెఫాను కారణంగా తిరిగి విధులకు హాజరు కాకపోవడంతో ఆలస్యమైంది. పరిస్థితిని ముందుగానే అధికారులకు ఫోన్ ద్వారా తెలియజేసినా ఎలాంటి విచారణ నిర్వహించకుండా అప్పటి ఆసుపత్రి సూపరింటెండెంట్ తనతో రాజీనామా చేయించి ఉద్యోగం నుంచి తప్పించారని ఆరోపించాడు. ఉద్యోగాన్ని తిరిగి ఇవ్వాలని పలుమార్లు కోరినా విచారణ జరుగుతుందని చెబుతూ 20 నెలలుగా జిల్లా, రాష్ట్ర స్థాయి కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. 15 ఏళ్ల సేవలో తనపై ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలు లేవని, ప్రస్తుతం ఉద్యోగం లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ భార్య 3 ఏళ్ల కుమార్తెను పోషించలేని పరిస్థితి ఏర్పడిందని వాపోయాడు. తనపై జరిగిన అన్యాయాన్ని పరిశీలించి ఉద్యోగంలో తిరిగి చేర్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ద్వారా కోరారు. మీరి లక్ష్మాజీ గౌడ్ అండి, మా హస్బెండ్ అండి. పాప పుట్టిందని తిరుమల, అరుణాచలం వెళ్ళామండి. అక్కడ తుఫాన్ కారణంగా అక్కడ ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడి
పర్మిషన్ కోసం అని టెక్నీషియన్కి ఫోన్ చేశారండి. ఇక్కడ తుఫాన్ కారణంగా ఉండాల్సిన పరిస్థితి అని చెప్తే టెక్నీషియన్ గారు ఏమో తిట్టేసి ఫోన్ పెట్టేశారండి. 3 రోజుల తర్వాత డ్యూటీకి వెళ్ళారండి. డ్యూటీకి వెళ్తే అక్కడ ఆవిడ టెక్నీషియన్ ఏం చెప్పారో తెలియదు. సూపరింటెండెంట్ గారు తిట్టేసి నువ్వు రాకు, వెళ్ళిపో, రిజైన్ చేసి వెళ్ళిపో, ముందు రిజైన్ లెటర్ మీద సంతకం పెట్టి వెళ్ళిపో అన్నారండి. అక్కడ ఉంటే రిజైన్ లెటర్ మీద సంతకం పెట్టిస్తారేమో అనేసి వచ్చారండి. మన్నాడు రోజు మళ్ళీ వెళ్ళారండి బతిమలాడుకోవడానికి. ఆవిడ రాలేదండి. వాట్సాప్ ద్వారా ఆవిడకి విన్నపించుకున్నామండి. మా తప్పు లేకుండా ఎందుకండి ఇలా చేస్తున్నారు, అన్యాయం అయిపోతామండి అని చెప్పామండి. అయినా సరే ఆవిడ పట్టించుకోలేదండి. తర్వాత గ్రూప్లో పెట్టామండి, హాస్పిటల్ గ్రూప్లో పెట్టాం. గ్రూప్లో పెడితే ఎంక్వైరీ వేస్తాను అనేసి ఎంక్వైరీ ఏదో పంపించారండి, రమ్మన్నారు. హాస్పిటల్కి వెళ్ళామండి. ఎంక్వైరీ ఆ హాస్పిటల్లోనే డాక్టర్తో ఎంక్వైరీ చేయించారు కానీ రిపోర్ట్ కోసం జాయిన్ అయిపోవచ్చా అంటే రిపోర్ట్ వస్తుంది, రిపోర్ట్ వచ్చిన తర్వాతే జాయిన్ అవ్వాలి అని అన్నారండి. రిపోర్ట్ కోసం చాలాలు ఫోన్లు చేసామండి. గవర్నమెంట్ హాస్పిటల్లో పనులు అలాగే జరుగుతాయి, ఇప్పుడప్పుడే అవ్వదు, లేట్ అవుతుంది అనేసి ఎంక్వైరీ ఆఫీసర్ అలాగే చెప్తూనే ఉండేవారండి. అలా తర్వాత మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చామండి. కాకపోతే సూపరింటెండెంట్ కమ్ డిసిహెచ్ కూడా స్వప్న మేడం గారేనండి. అందుకు మాకు సానుకూలంగా కలెక్టర్ ఆఫీస్లో స్పందించిన ఆవిడకి రెఫర్ చేయడం వల్ల ఆవిడకి కావాలని మానేశారు అనేసి రిపోర్ట్ ఇచ్చేసేవారండి. 2 సార్లు, అంతకుముందు 2 సార్లు వచ్చామండి. అప్పుడు కూడా ఇలాగే పెట్టేశారండి. చెప్పడానికని మళ్ళీ వెళ్ళామండి. అయితే ఇప్పుడు చేస్తామనేసి తీసుకున్నారండి పేపర్. 20 నెలలు అయిందండి. ఇప్పుడు ఈ నెలతో 20 నెలలు అయిందండి. చాలా ఇబ్బంది అండి. చిన్న పాపతో మేము దీని మీదే బతుకుతున్నామండి. ఈయన ఉద్యోగంతో, ఈయన ఉద్యోగమే కాదండి, మేము కుటుంబం రోడ్డున పడిపోయామండి. మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి. విజయవాడ వెళ్ళామండి, విజయవాడ డిసిహెచ్ కూడా వెళ్ళామండి. అక్కడ కూడా 3 సార్లు తిరిగామండి. ఎంక్వైరీ చేస్తామన్నారు. లాస్ట్లో మాత్రం అసలు మీకు సంబంధించిన ఆఫీసే లేదని చెప్పారండి. చెప్పడంతో ఏం చేయాలో తెలియక సీఎంఓ ఆఫీస్కి వెళ్ళామండి. అక్కడ సానుకూలంగా స్పందించారండి. కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేస్తాము, ఆయన ద్వారా అయిపోతుంది, మీ జిల్లా కలెక్టర్ గారి ద్వారా అక్కడ నుంచి లెటర్ వస్తుందని చెప్పారండి. 9వ తారీఖు, జూన్ 9వ తారీఖునే వెళ్ళామండి విజయవాడ. అయితే వస్తుంది అనేసి ఒకసారి గుర్తు చేయాలి, మేము ఉన్నాము అనేసి చెప్పడానికి అనేసి కలెక్టర్ గారి దగ్గరికి వచ్చామండి. మా సమస్య మళ్ళీ చెప్పుకోవడానికి. జాబ్ అండి, ఈయన జాబ్ కావాలండి. దేశాన్ని ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరంగా వైభవ స్థితికి చేర్చడమే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం సిద్ధాంతము అని ఆ సంస్థ అఖిల భారత కార్యవర్గ సభ్యుడు వారణాసి రామ మాధవ్ అన్నారు. కాకినాడలోని శుభం కాపు కళ్యాణ మండపంలో నిర్వహించిన శ్రీ గురు పూజోత్సవంలో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ స్థాపకుడు కేశవ్ బలిరామ్ హడ్గేవర్ దేశభక్తి భావనతో సంఘ్ను స్థాపించి స్వతంత్ర పరిరక్షణకు బాటలు వేశారని చెప్పారు. శతాబ్ది పంచ పరివర్తన కార్యక్రమాల ద్వారా ఆర్ఎస్ఎస్ సేవలను ప్రపంచానికి మరింత విస్తృతంగా పరిచయం చేస్తున్నామని తెలిపారు. యోగా ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందడం, భారత్ విశ్వ గురువుగా ఎదిగే దిశలో కీలక పరిణామమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆల్ ఇండియా రైస్ ఎక్స్పోర్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు బివి కృష్ణారావు సమాజ సేవలో ఆర్ఎస్ఎస్ పాత్రను ప్రశంసించగా, రెడ్ క్రాస్ రాష్ట్ర చైర్మన్ వైడి రామారావు దివిసీమ ఉప్పెన సమయంలో సంఘ్ అందించిన సేవలను గుర్తు చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గురు పూజోత్సవం సందర్భంగా ఈరోజు మన కాకినాడకు రామ్ మాధవ్ గారు ఇచ్చేశారు. గత 100 సంవత్సరాలుగా భారతదేశం ఏకత్వానికి, భారతీయ సంస్కృతికి, హిందూ సంస్కృతికి పట్టం కడుతూ ఈ దేశాన్ని ఏకంగా ఉంచడానికి నిశ్శబ్దంగా ప్రయత్నం చేస్తున్న ఒకే ఒక్క సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. వారు ఇప్పుడు ఇంకా ఈ యొక్క కార్యక్రమాలని బాగా పెంపొందించేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. వారికి ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి అభినందన, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అవును, ప్రభంజనం ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు, అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు,
163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. ఒక చేతితో డిగ్రీ పట్టా, మరో చేతితో ఉద్యోగ నియామక పత్రం ఒక్క ఆదిత్య డిగ్రీ విద్యార్థులకే సాధ్యం. ప్రత్యేకమైన కోడింగ్ క్లాసులు మరియు పియర్సన్ మిప్రో ద్వారా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నందు ప్రత్యేక శిక్షణ. అమరావతిలో నిర్వహించిన క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్ పోటీలు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఎన్ఐటీస్ మరియు ఐఐటీస్ విశ్వవిద్యాలయాలు మరియు డిగ్రీ కళాశాలల నుండి 100 టీములు, 600కు పైగా విద్యార్థులు పాల్గొనగా పోటీలు ఆదిత్య డిగ్రీ విద్యార్థులు 2వ స్థానం కైవసం చేసుకున్నారు. ఆదిత్య డిగ్రీ అండ్ పీజీ కాలేజెస్ అటానమస్ అండ్ మ్యాక్ అక్రిడేటెడ్ విత్ A++ గ్రేడ్ కాకినాడ. వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఏ న్యూస్. ఎస్వి రంగారావు కళా స్రవంతి ఆధ్వర్యంలో కాకినాడ దంటు కళాక్షేత్రంలో నిర్వహించిన 12వ వార్షికోత్సవ ఉభయ తెలుగు రాష్ట్రాల నాటిక పోటీలు ఘనంగా ముగిశాయి. పోటీల్లో శ్రీ సాయి కార్తిక్ క్రియేషన్స్ కాకినాడ ప్రదర్శించిన ఎడారిలో వాన చినుకు నాటకం ప్రథమ బహుమతి గెలుచుకోగా, కృష్ణ ఆర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ గుడివాడ ప్రదర్శించిన ద్వారబంధాల చంద్రయ్య నాయుడు నాటకానికి ద్వితీయ బహుమతి లభించింది. విజేతలకు అతిథులు బహుమతులు, ఉత్తమ నటీనటులు, రచయితలు, దర్శకులకు ప్రత్యేక పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం జనగణమనకు చెందిన నెల్లుట్ల ఫౌండేషన్ అధినేత నెల్లుట్ల రవీంద్రరావుకు ఎస్వి రంగారావు రాష్ట్ర స్థాయి కళా పురస్కారం, నెల్లూరుకు చెందిన రంగస్థల కళాకారిణి మల్లిశెట్టి మోహనకు కలియుగ కౌశల్య కన్నాంబ అవార్డు ప్రదానం చేశారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు పిజె చంటిరెడ్డి, గౌరవ అధ్యక్షుడు పేపకాయల రామకృష్ణ, కార్యదర్శి వెంపటి రవికుమార్తో పాటు పలువురు కళాకారులు, నిర్వాహకులు పాల్గొన్నారు. గత 12 సంవత్సరాలుగా మా ఎస్వి రంగారావు కళాశాల అనేక కార్యక్రమాలు చేస్తూ నాటకాలు ప్రదర్శించడం, అది ఈ యంగ్ మ్యాన్స్ హ్యాపీ క్లబ్లో గత 2021 నుంచి కూడా మేము అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకి వెళ్ళడం జరిగింది. మన నవంబర్లో మొట్టమొదటిసారిగా ఉభయ రాష్ట్రాల నాటిక పోటీలను పెట్టి ఎంతో ఘనంగా జరపడం జరిగింది. దానికి ఉభయ రాష్ట్రాల నుంచి అనేక నాటక సమాజాల వారు వచ్చి ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా మేము ఉభయ రాష్ట్రాల నాటిక పోటీలని పెట్టడం, అన్ని సమాజాల వాళ్ళు వచ్చి చక్కగా ఈ ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. అలాగే మేము ప్రతి సంవత్సరం కూడా గత 12 సంవత్సరాలుగా ఎస్వి రంగారావు గారి పేరు మీద రాష్ట్ర స్థాయి ఎస్విఆర్ పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది. అది ఈ సంవత్సరం మా మిత్రులు, మన జనగామ డిస్ట్రిక్ట్ నెల్లుట్ల ఫౌండేషన్ అధినేత నెల్లుట్ల రవీంద్రరావు గారికి ఇవ్వడం మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం. మేము గత సంవత్సరం నుంచే ఆయనతో మేము అసోసియేట్ అవుతున్నాం. అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన నిధులు ఎలా సమకూర్చుకుంటున్నారో మాకు తెలియదు, కానీ ప్రతి వారం ఏదో ఒక పెద్ద కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు. సినీ నట సార్వభౌముడు వారి జయంతి సందర్భంగా మరి ఎస్వి కళా స్రవంతి సంస్థ కాకినాడ వాళ్ళు, ముఖ్యంగా మరి వెంకన్నబాబు నాయకత్వంలో, వారి సారథ్యంలో మరి చాలామంది ఈ కళా సభ్యులంతా కూడా, కార్యవర్గ సభ్యులంతా కూడా కలిసి మరి సుదీర్ఘకాలంగా వారి పేరు మీద చాలా చక్కటి కార్యక్రమాలు చేస్తూ కళారంగాన్ని ఇతోధికంగా అభివృద్ధి చేయడం జరుగుతున్నది. అందులో భాగంగా ఈ సంవత్సరానికి మరి ఆ మహానుభావుడి యొక్క మరి జయంతి సందర్భంగా నేను చేస్తున్నటువంటి ఏదో కొద్దిపాటి మరి నేను చేస్తున్నది చాలా గొప్పదని నేను చెప్పలేను. ఎందుకంటే ఉభయ రాష్ట్రాల్లో కేవలం నన్నొక్కడిని గుర్తించి ఈనాడు రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని వారు ప్రకటించడం, వారి హృదయంనికే నేను ధన్యవాదాలు చెప్తున్నాను. వాళ్ళందరూ కూడా మరి ఈ అభిమానాన్ని, గౌరవాన్ని నా మీద పెట్టి చక్కటి, ఇంకా నాకు ఎంతో బాధ్యతను నా మీద పెట్టారు. రాష్ట్ర స్థాయి పురస్కారం చాలా నేను గొప్పగా ఫీల్ అవుతున్నా. ఈ స్ఫూర్తితోటి ఇంకా నేను సంవత్సరంలో 30 నాటకాలు చేసిన అనేటువంటిదే కాకుండా మరింత మరి నేను ఉత్సాహంగా ముందుకు పోయి చేస్తా అని చెప్పి నాకు ఈ అవకాశం కల్పించిన మరి ఎస్వి కళా స్రవంతి మరి ఆ సంస్థ వాళ్లకు, ముఖ్యంగా వెంకన్నబాబు,
రవి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ప్రభుత్వాలు మారుతున్న రాష్ట్రంలో రేషన్ మాఫియా ఆగడాలు మాత్రం తగ్గడం లేదని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ వై మాలకొండయ్య ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం నాడు ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సిఎన్ఈతో మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన అనంతరం రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపేందుకు చర్యలు ప్రారంభించినప్పటికీ కొంతమంది అధికారుల నిర్లక్ష్యం, తప్పిదాల కారణంగా అక్రమాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. ప్రజలకు అందాల్సిన రేషన్ సరుకులు అక్రమ మార్గాల్లో మళ్లిపోకుండా కట్టడి చేయాలని ప్రభుత్వం విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేసినప్పటికీ కమిటీలో ఉన్న సభ్యులకు సరైన గుర్తింపు లభించడం లేదని విమర్శించారు. రేషన్ పంపిణీ వ్యవస్థలో పారదర్శకత పెంపొందించేందుకు విజిలెన్స్ కమిటీలను మరింత సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని, రేషన్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటేనే ప్రజలకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని మాలకొండయ్య పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో రేషన్ డిపో పరిధిలో ఫుడ్ కమిటీ ఉండేది, మండల కమిటీ పరిధిలో ఫుడ్ కమిటీ ఉండేది, జిల్లా స్థాయిలో కూడా ఫుడ్ కమిటీ ఉండేది. అయితే అవి రద్దు చేశారు. కారణాలు ఏంటనేది మనకు తెలియదు. నేను సివిల్ సప్లై కార్పొరేషన్ బోర్డులో నామినేట్ అయిన తర్వాత కమిషనర్ గారి దృష్టికి, ఎండీ గారి దృష్టికి దాదాపుగా 12 జిల్లాల్లో జాయింట్ కలెక్టర్లు, ఎండీ గారితో మాట్లాడి దీన్ని యాక్టివ్ చేసినప్పుడు గ్రౌండ్ రిపోర్ట్ మనకు వస్తుంది, కొంత అధికారులు కూడా యాక్టివ్గా ఉండడానికి మనకు సమాచారం ఉంటుందని చెప్పినప్పుడు వెంటనే పెద్దలు స్పందించి అన్ని జిల్లాల్లో కూడా ఒక సర్క్యులర్ ఇచ్చి కమిటీలు వేయడం జరిగింది. అన్ని జిల్లాల్లో సమావేశాలు జరుగుతున్నాయి. అయితే గ్రౌండ్లో రేషన్ డిపో దగ్గర నుంచి ఎమ్మెల్యేషన్ పాయింట్ నుంచి సివిల్ సప్లై అధికారులు, రెవెన్యూ అధికారులు వీళ్ళందరూ కూడా చాలా గట్టిగా అవినీతిని చాలా ఎక్కువ మంది, అంటే అందరూ కాదు, చాలా ఎక్కువ మంది పర్సంటేజ్కి లోబడి ప్రోత్సహిస్తున్న కారణంగా ఈ యొక్క మాఫియా అనేటటువంటి పేరుతో బియ్యం రవాణా అవుతుందనేటటువంటి విషయం కంట్రోల్ చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ జిల్లాలోనూ, రాజమండ్రిలో కావచ్చు, అమలాపురం కావచ్చు. ఎందుకంటే నేను అన్ని జిల్లాల్లో తిరిగినప్పుడు రాజమండ్రి జిల్లాలో కూడా నిడదోలు అసెంబ్లీ నుంచి ఒక 2 లారీలు పనికిరాని బియ్యాన్ని పోగొట్టి ఎఫ్సీకి పంపించినటువంటి మహానుభావులను కూడా పట్టుకొని వారు ఎఫ్సీఐలు గుర్తించి రిటర్న్ చేస్తే అది కేసు ఫైల్ చేసి వెంటనే మూసారు. అది డిసెంబర్లో ఫైల్ చేశారు, డిసెంబర్లోనే మూసారు. నేను జనవరి 18న తెలుసుకొని మళ్ళీ కలెక్టర్ గారికి ఇచ్చి, జాయింట్ కలెక్టర్ గారికి ఇచ్చి ఓపెన్ చేయించి మా స్టేట్ మీటింగ్లో మాట్లాడితే దాని మీద ఆర్డీఓ స్థాయి అధికారులతో కమిటీ వేశారు, శాంపిల్ తీశారు. ఏమైందో ఇప్పటికీ తెలియదు. అదేవిధంగా అమలాపురం చూసినట్లయితే కృష్ణా జిల్లా నుంచి 2 లారీలు కాకినాడ వస్తుంటే రావులపాలెం పోలీస్ స్టేషన్ దగ్గర ఆఫ్ చేసి సీజ్ చేస్తారు. సీజ్ చేసి ఎక్కడ పెట్టారంటే ఒక ప్రైవేట్ గోడౌన్స్లో పెట్టారు. ప్రైవేట్ గోడౌన్స్లో పెట్టినప్పుడు మీరు ఈ ఫీడిఎస్ బియ్యమని గుర్తించి సీజ్ చేశారు. ప్రైవేట్ గోడౌన్స్లో సెక్యూరిటీ ఎలా ఉంటుందని అధికారులను అడిగితే సమాధానం లేదు. దీని అంతటికీ ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి? ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మా బీజేపీ అధ్యక్షులు, వీళ్ళు ముగ్గురు సమిష్టితోటి ఈ ప్రాంతంలో ఈ యొక్క అవినీతి కానీ లేకపోతే మాఫియా అనేది లేకుండా ఉండాలని ఒక తపన పడుతూ ముందుకెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు దాని మీద సీరియస్గా ఉన్నారు. కానీ ఆయన ఎంత సీరియస్గా అయితే ఉన్నారో కొంతమంది అధికారులు అంత దారుణంగా సహకరించలేనటువంటి పరిస్థితి. అంటే ఈ విధమైనటువంటి అవినీతికి, మాఫియాకి ప్రోత్సహిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి వారిని ప్రోత్సహిస్తుండడం, మరి పవన్ కళ్యాణ్ గారికి వారు చేస్తున్నటువంటి తపన, కృషి ఏదైతే ఉందో వారు వైఫల్యం చెందేలాగా వీళ్ళు అధికారులు వ్యవహరిస్తున్నారు. అటువంటి పరిస్థితి కాకుండా ఇందాక మీరు అడిగినట్టుగా ఏదైతే విజిలెన్స్ కమిటీ సమావేశం కూడా మన శనివారం జరిగింది, దాంట్లో చాలామంది వచ్చి పాల్గొన్నారని తెలిసింది. మరి డైరెక్టర్లుగా ఉన్నప్పుడు మాకెందుకు సమాచారం ఇవ్వలేదనే విషయం నేను మా డిఎం గారిని అడిగాను. మరి కలెక్టర్ గారు నిర్వహించారని చెప్పారు సమావేశం. మరి కలెక్టర్ గారికి ఇది తెలిసి చేశారా, తెలియజేశారా అనేది మరి వారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ జిల్లాలో తప్పు జరిగినా కలెక్టర్ గారిదే బాధ్యత, మంచి జరిగినా వారిదే బాధ్యత. తప్పు ఎక్కువ జరుగుతుంది, కంట్రోల్ చేయాల్సిన అవసరం కలెక్టర్ గారి మీద ఉందని చెప్తున్నాను. రోడ్లపై నిర్మాణ సామగ్రి, బిల్డింగ్ మెటీరియల్ వేస్తే జరిమానాలు విధిస్తామని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ హెచ్చరించారు. జగన్నాథపురం జె రామారావుపేట ప్రాంతాల్లో కమిషనర్ కార్పొరేషన్ అధికారులు సిబ్బందితో కలిసి పర్యటించి పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి నాయకులు స్థానిక సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లగా వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ మనం విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి మెయిన్ డ్రైన్, అక్కడ డ్రైన్ షాప్ దగ్గర, డ్రైన్ దగ్గర బాగా బాటిల్స్ వాడేసి దాన్ని డ్రైన్లో వేసేయడం వల్ల డ్రైన్ అంతా కూడా క్లోజ్ అవుతుంది. మళ్ళీ అక్కడ డంపింగ్ యార్డ్ లాగా తయారైపోతే డంపింగ్ వచ్చేసాము. వేరే డ్రైన్ మళ్ళీ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తుంటే మొత్తం హాఫ్ ఆఫ్ ది రోడ్, మోర్ దెన్ 2,000 రోడ్డు ఇటుకలు వేసేసి మొత్తం బ్లాక్ చేసేసాం.
దానివల్ల ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. అది కూడా మనం ఫైనల్ చేస్తున్నాము. అదేవిధంగా దానికి జయరామానికి సంబంధించి మనకి మెటల్ అది కార్ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. అది టెండర్ ప్రక్రియ ఉంది. టెండర్ అయిపోయినా ఆ రోడ్డు వెయిటింగ్ చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ లైటింగ్ ఇస్ వెరీ గుడ్. ఇక్కడ లైటింగ్ ఏదైనా ఇష్యూ ఉంటే చెప్పండి ఆ టైంలో. అట్లాగే డ్రింకింగ్ వాటర్ కూడా బాగానే సరిపడుతారు. ముఖ్యంగా జయరామారాపేటలో ఇక్కడ కొంత తమిళ సైడ్లో మొక్కలై పిచ్చి మొక్కలై పెరిగిపోయి ఉంటుంది. అది దోమలు ప్రాబ్లమ్స్ లేకుండా క్లీన్. అదేవిధంగా ఇప్పుడు కూడా డ్రైన్స్ అంతా కూడా క్లీన్ చేస్తున్నాము. లైటింగ్ కూడా మనం చేస్తున్నాం. ముఖ్యంగా న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌసెస్ మాత్రం క్లీనింగ్ లాంటి ఫెస్టివల్స్ వాళ్ళు ఏంటంటే మొత్తం రోడ్డు అంతా ఆక్రమించేసిన దానివల్ల పబ్లిక్ ఫీల్ వెరీ ఇన్కన్వీనియన్స్. అంటే ఎవరైనా మోటార్ సైకిల్ ద్వారా కానీ కార్ ద్వారా వచ్చేవారు కానీ పడిపోయి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఆ విధంగా చేయడానికి కోరుతున్నాము. ముఖ్యంగా కలెక్టర్ గారు మనకి పశువుల్ని రోడ్డు పైన వదలొద్దని చెప్తున్నాము. అయినప్పుడు ఫైన్ వేస్తున్నాము. తీసుకెళ్ళి మనం గోశాలలో మనం వేస్తున్నాము. అయినప్పుడు కూడా చాలామంది పశువుల యజమానులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి అట్లా చేస్తే వాళ్ళకి తగిన చర్యలు తీసుకుంటాం. మళ్ళీ నో ఎక్స్క్యూజ్ విల్ టేకెన్ ప్లేస్. పశువుల యజమానికి మరీ చెప్తున్నాము. రేపు మళ్ళీ ఏదైనా ఇబ్బంది ఏర్పడితే మీరే దానికి బాధ్యత వలసి వస్తుంది. పశువుల యజమానికి ముఖ్యంగా అది చేస్తున్నాము. ఫ్లెక్సీల విషయంలో ఫ్లెక్సీలు కూడా మనం కలిగిస్తున్నాము. ఆ ఫ్లెక్సీల విషయంలో ఏ విధమైన అతిక్రమణ చేయొద్దని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానండి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేదని మాజీ ఆర్థిక మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విమర్శించారు. కాకినాడ జిల్లా తేటగుంటలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక్క అవకాశం నినాదంతో అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని వైసీపీ నాయకులు అనుచరుల ప్రయోజనాల కోసం ఉపయోగించారని ఆరోపించారు. గత ఎన్నికల్లో ప్రజలు వైసీపీ పాలనను తిరస్కరించి ఘోర పరాజయం పాల్చేశారని అన్నారు. 3 రాజధానుల ప్రతిపాదనతోనే జగన్ రాజకీయ పతనం ప్రారంభమైందని, ప్రస్తుతం మావి జగన్ వంటి నినాదాలతో ప్రజలను మరోసారి మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఫస్ట్ అతని పాలసీ ఏమో ఒక ఛాన్స్. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 24 ఎలక్షన్లో గెలవాలనేటువంటి దుర్బుద్ధితోటి ఆయన మీద విపరీతమైన వ్యతిరేకత ఉందని తెలిసి ప్రజల్లో ఇచ్చి అప్పుడు 3 క్యాపిటల్ అని పెట్టారు. 3 క్యాపిటల్ అని పెట్టాడు. 3 క్యాపిటల్ ఏది పెట్టాడు? ఒకటేమో లెజిస్లేటివ్ క్యాపిటల్, ఒకటి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, ఒకటేమో జ్యుడిషియల్ క్యాపిటల్. అసలు జ్యుడిషియల్ క్యాపిటల్ ఇంక సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. అదే సుప్రీంకోర్టు హైకోర్టు నిర్ణయించారు. ఓకే, పెట్టాడు. అంటే ఒక్కొక్క ఎలక్షన్కి ఒక్కొక్క రకమైనటువంటి ఒక స్లోగన్ తీస్తున్నాడు. ఇప్పుడు దాంతో ప్రజలు నమ్మలేదు. ఉత్తరాంధ్ర వాళ్ళు నమ్మలేదు, రాయలసీమ వాళ్ళు నమ్మలేదు, అక్కడ స్థానికంగా ఉండేటువంటి అమరావతి ప్రాంతం వాళ్ళు నమ్మలేదు. అంచేతనే అతన్ని దారుణంగా ఓడించారు. 11 సీట్లతో సరిపెట్టారు. సరిపెట్టి 24లో కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఈరోజు ఈ 2 సంవత్సరాల్లో చూస్తే అతను ఎగ్జిస్టెన్స్ కోల్పోతున్నాడు. రాజకీయంగా అతను ఎగ్జిస్టెన్స్నే కోల్పోతున్నాడు. రాజకీయంగా అతను ప్లేస్ లేకుండా పోతాడేమో అనే భయంతో ఈనాడు ప్రజల్ని డైవర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈనాడు ప్రభుత్వం మీద ఒక డైవర్షన్ స్టాటిస్టిక్స్ కానీ లేకపోతే ఒక డైవర్షన్ విధానాన్ని అవలంబిస్తున్నాడు. అంటే ప్రభుత్వం చేసేటువంటి మంచితనాన్ని నుంచి డైవర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ ఇప్పుడు మావిగన్ అని పెట్టుకున్నాడు. ఈ మావిగన్ అనేటువంటిది మళ్ళీ కొత్తగా స్లోగన్. అంటే ఎలక్షన్కి ఒకటి స్లోగన్ చేస్తున్నాడు. ఫస్ట్ ఎలక్షన్ తెలియక అప్పుడు అధికారంలో లేడు కాబట్టి 19లో తెలియక అతనికి ఓట్లు వేసి గెలిపించారు. అతని చరిత్ర అంతా తెలుసు కాబట్టి 24 దారుణంగా ఓడించారు. ట్రాఫిక్ నియమాలు, సైబర్ నేరాల నివారణ, మహిళల భద్రతపై కాకినాడ ట్రాఫిక్ పోలీసులు విద్యార్థినులకు అవగాహన కల్పించారు. కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ ఎం కిషోర్ కుమార్ మరియు ఏఎస్పీ దేవరాజు మనీష్ పాటిల్ పర్యవేక్షణలో సాలిపేటలోని పైండ సత్యరాజు నగరపాలక సంస్థ బాలికల ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ అధికారులు రోడ్డు భద్రతా నియమాలు, జీబ్రా క్రాసింగ్ వినియోగం, హెల్మెట్ ధరించడం, ట్రిపుల్ రైడింగ్, మైనర్ల డ్రైవింగ్, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు. అలాగే రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో సహాయం చేసిన వారికి గుడ్
సమారిటన్ పథకం కింద 25,000 నగదు ప్రోత్సాహకం అందజేస్తారని తెలిపారు. మహిళల భద్రత, ఈవ్ టీజింగ్, స్టాకింగ్ వంటి అంశాలతో పాటు ఆన్లైన్ మోసాలు, ఫేక్ లోన్లు, డిజిటల్ అరెస్టులు వంటి సైబర్ నేరాల నుంచి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 112 సైబర్ మోసాల ఫిర్యాదులకు 1930 హెల్ప్ లైన్ ను వినియోగించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ 1 ఇన్స్పెక్టర్ ఎన్ రమేష్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. మీరు ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా చీట్ చేస్తున్నా, ఏడిపిస్తున్నా, అబ్బాయిలు ఎవరైనా ఏడిపిస్తున్నా, చుట్టుపక్కల వాళ్ళు ఏడిపిస్తున్నా, ఇంట్లో వాళ్ళు ఏడిపిస్తున్నా, మీరు ఇమీడియట్గా ఒక నెంబర్ గుర్తుపెట్టుకోండి. 112 ఎంత నెంబరు? ఈ 2 నెంబర్లు అవసరంగా పెట్టుకోవాలి. అదేవిధంగా మీరు అందరిలో వెళ్తున్నప్పుడు ఎవరైనా గాంజా కానీ హెరాయిన్ కానీ తాగుతున్నా, సేవిస్తున్నా మీరు కంపల్సరీగా 1972 చెప్పాలి. ఎంత? 3 నెంబర్లు చెప్పాను. నెంబర్ 1 130, తర్వాత 3వది ఇంకొకటి. మీరు ఆంధ్రవేళ వెళ్తున్నప్పుడు ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే వారికి సహకారం, సేవలు చేసినట్లయితే, అంటే సపోజ్ రోడ్డు మీద యాక్సిడెంట్ అయిపోయారు, ఎవరు పట్టించుకోరు చాలా మంది. కానీ మీరు అందరూ వాళ్ళకి క్లాత్ తీసి కట్టడం కానీ ఇలాగ మీరు సేవలు చేసినట్లయితే మీ పేరు ప్రతి నెల ఎవరైతే తీసుకున్నారో దాన్ని ఎవరైతే సహాయం చేశారో వాళ్ళ పేరు నమోదు చేసుకుని పోలీసు వారు కలెక్టర్ గారు చూస్తే కలెక్టర్ గారు చూసినట్టుగా 5,000 రూపాయలు మీకు బహుమతిగా లభిస్తుంది. కనుక అంతేకాకుండా ఎక్కడ కూడా కోర్టులకు సాక్ష్యాలు చెప్పాల్సిన అవసరం ఉండదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అందరూ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? చేస్తారా? గుడ్ సమ్మరీ అమౌంట్ కింద 5,000 రూపాయలు సంపాదించగలుగుతారు. ఎంతమంది చేస్తారు? చేతులు లేకపోతే గుడ్. అలాగే మీరు తల్లిదండ్రులు కూడా ఎక్కువ మంది ఎలిమెంట్ పెట్టుకోకుండా వెళ్ళడం వల్ల రోడ్డు ప్రమాదాలు బాధిస్తున్నారు. కనుక కంపల్సరిగా మీ తల్లిదండ్రులకి, మీ నాన్నగారికి, మీ అమ్మగారికి, మీ అమ్మాయికి బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి హెల్మెట్ ఇవ్వండి. ఇంట్లో ఉన్న హెల్మెట్ ఇవ్వండి. ఇస్తారా? ఎంతమంది ఇస్తారు? గుడ్. థ్యాంక్ యూ అమ్మా. మంచి ప్రతిదీ కూడా టైం వేస్ట్ చేసుకోవద్దు. నూతన సంవత్సరం కొత్తగా క్లాసెస్లోకి ఎప్పుడయ్యారు. మంచి భవిష్యత్తు ఉండాలి అందరికీ కూడా. మీ టీచర్స్ చెప్పినటువంటి పాఠాలని ప్రతిరోజు కూడా క్షుణ్ణంగా చదువుకుని మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలి. ఓకేనా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. మున్సిపల్ కార్మికులను రెగ్యులర్ చేయాలి, డిమాండ్ చేసిన ఏఐటియుసి. పెంపుడు జంతువులకు రేబీస్ టీకాలు తప్పనిసరి, సూచించిన డాక్టర్ వడ్డీ శ్రీధర్. దేశాన్ని పరమ వైభవ స్థితికి చేర్చడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం, అఖిల భారత కార్యవర్గ సభ్యుడు వారణాసి రామ మాధవ్. రోడ్లపై నిర్మాణ సామగ్రి వేస్తే జరిమానాలు, హెచ్చరించిన కాకినాడ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్. అవును, ప్రభంజనం ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు.
2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు, అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు, 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. ఒక చేతితో డిగ్రీ పట్టా, మరో చేతితో ఉద్యోగ నియామక పత్రం ఒక్క ఆదిత్య డిగ్రీ విద్యార్థులకే సాధ్యం. ప్రత్యేకమైన కోడింగ్ క్లాసులు మరియు పియర్సన్ మిప్రో ద్వారా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నందు ప్రత్యేక శిక్షణ. అమరావతిలో నిర్వహించిన క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్ పోటీలు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఎన్ఐటీస్ మరియు ఐఐటీస్ విశ్వవిద్యాలయాలు మరియు డిగ్రీ కళాశాలల నుండి 100 టీములు, 600కు పైగా విద్యార్థులు పాల్గొనగా పోటీలు ఆదిత్య డిగ్రీ విద్యార్థులు 2వ స్థానం కైవసం చేసుకున్నారు. ఆదిత్య డిగ్రీ అండ్ పీజీ కాలేజెస్, autonomous and MAC accredited with A++ grade, Kakinada.